హాయ్ గైస్ 30,000 బడ్జెట్లో బెస్ట్ టాప్ 5 మొబైల్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. యాక్చువల్గా అండర్ 30,000 బడ్జెట్లో మీరు ఒక మొబైల్ 2024లో కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో మీకు మోస్ట్లీ హెల్ప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే నేను కేటగిరీ వైజ్గా మీకు మొబైల్స్ని కంపేర్ చేసి పిక్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. లైక్ కెమెరా కానీ, డిస్ప్లే కానీ అండ్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఇలా కేటగిరీ వైజ్గా మొబైల్స్ని కంపేర్ చేసి పిక్ చేసి ఫైనల్గా జస్ట్ ఒక్కొక్క మొబైల్ని మాత్రమే నేను పిక్ చేసి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఖచ్చితంగా ఈ వీడియో చాలా హెల్ప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మనం డైరెక్ట్గా కంటెంట్లోకి వెళ్దాం. మొబైల్ నెంబర్ 1 iQOO Neo 7 Pro. యాక్చువల్గా మొబైల్ రీసెంట్గా ఇండియాలో లాంచ్ అయింది. బేస్ వేరియంట్ 8GB RAM 128GB అరౌండ్ 30,000 రూపీస్ ప్రైస్లో ఇండియాలో లాంచ్ అయింది. ఖచ్చితంగా 30,000 రూపీస్ ప్రైస్లో మాత్రం ఇది ఒక పవర్ఫుల్ ప్యాకేజ్ మొబైల్ అని చెప్పొచ్చు. అఫ్కోర్స్ మీకు ఇందులో 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8+ Gen 1 చిప్ సెట్ ఉంటుంది. 50+8+2 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్తో 5000 mAh బ్యాటరీ అండ్ 120 వాట్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్తో వస్తుంది. ఫైనల్గా చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ ఆరెంజ్ కలర్ వెగాన్ లెదర్ డిజైన్, పర్టికులర్గా ఈ వేరియంట్ మాత్రం ఈ 30,000 బడ్జెట్లో మాత్రం చాలా ప్రీమియం డిజైన్తో వస్తుంది. ఓవరాల్గా మొబైల్ చూసుకుంటే పవర్ఫుల్ ప్యాకేజ్తో వస్తుంది అండ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ప్రీమియంగా ఉంటుంది. 30,000 బడ్జెట్లో మాత్రం నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ లాగా అనిపించింది. అండ్ నెంబర్ 2 OnePlus బ్రాండ్ నుంచి OnePlus 11R అని చెప్పి రీసెంట్గా ఇండియాలో లాంచ్ అయింది. బేస్ వేరియంట్ 8GB RAM 128GB జస్ట్ 26,000 రూపీస్ ప్రైస్లో మాత్రమే మీకు అవైలబుల్గా ఉంది. ఖచ్చితంగా 26,000 రూపీస్ ప్రైస్లో OnePlus లాంటి బ్రాండ్ నుంచి ఖచ్చితంగా ఆక్సిజన్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్తో చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. దీనిలో కూడా సేమ్ మీకు అంతే స్నాప్డ్రాగన్ 8 Gen 1 చిప్ సెట్ ఉంటుంది. 6.74 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 100 వాట్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్తో అండ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో ఖచ్చితంగా చాలా బెటర్ మొబైల్ అని చెప్పొచ్చు. దాంతోపాటు దీనిలో మీకు బ్యాక్ సైడ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే కంప్లీట్లీ గ్లాస్ బాడీతో 26,000 బడ్జెట్లో OnePlus 11R అనేది నాకు చాలా బెటర్ మొబైల్ లాగా అనిపించింది. పర్టికులర్గా సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకుంటే. అండ్ నెంబర్ 3 Moto Edge 50 Pro అని చెప్పి రీసెంట్గా ఇండియాలో లాంచ్ అయింది. బేస్ వేరియంట్ 8GB RAM 128GB అరౌండ్ 30,000 రూపీస్ ప్రైస్లో అయితే ప్రెజెంట్ ఇండియాలో అవైలబుల్గా ఉంది. ఖచ్చితంగా 30,000 రూపీస్ ప్రైస్లో మాత్రం బ్యాక్ సైడ్ మీకు వెగాన్ లెదర్ డిజైన్తో పర్టికులర్గా ఈ గ్రీన్ వేరియంట్ ఏదైతే ఉందో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అఫ్కోర్స్ దీనిలో కూడా సేమ్ మీకు 6.7 ఇంచ్ 1.5K కర్వ్డ్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. కర్వ్డ్ డిస్ప్లేతో 30,000 బడ్జెట్లో ఇది చాలా ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు స్నాప్డ్రాగన్ 7 Gen 3 చిప్ సెట్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్, 10 మెగాపిక్సెల్ అండ్ 13 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 4500 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 125 వాట్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్తో వస్తుంది. లిటరలీ లైక్ కెమెరా పర్ఫార్మెన్స్ కానీ లేదు అంటే లైక్ డిస్ప్లేస్ కానీ అండ్ ఎవ్రీథింగ్ ఈ ఫోన్లో చాలా బెటర్గా ఉంటాయి. బ్లైండ్గా మీకు ఒక మంచి కెమెరా మొబైల్ కావాలనుకుంటే మాత్రం Moto Edge 50 Proని ఖచ్చితంగా మీరైతే చూస్ చేసుకోవచ్చు. అండ్ మొబైల్ నెంబర్ 4 Realme GT60 అని చెప్పి జస్ట్ 1 month బ్యాక్ ఇండియాలో లాంచ్ అయింది. బేస్ వేరియంట్ 8GB RAM అండ్ 256GB అరౌండ్ మీకు 30,000 రూపీస్ ప్రైస్లో అవైలబుల్గా ఉంది. ఖచ్చితంగా 30,000 రూపీస్ ప్రైస్లో రియల్మీ బ్రాండ్ నుంచి రీసెంట్గా చాలా ఫోన్స్ అయితే లాంచ్ అయ్యాయి కానీ ఏవి కూడా అంత ది బెస్ట్ కాదు. కానీ పర్టికులర్గా ఈ GT60 వేరియంట్ మాత్రం చాలా బెటర్ మొబైల్ అని చెప్పొచ్చు. అఫ్కోర్స్ ఇందులో కూడా మీకు 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది అండ్ స్నాప్డ్రాగన్ 7+ Gen 3 చిప్ సెట్తో వస్తుంది. 50+8 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్తో అండ్ ఫ్రంట్ సైడ్లో 32 మెగాపిక్సెల్ సింగిల్ సెల్ఫీ కెమెరాతో 5000 mAh బ్యాటరీ అండ్ 120 వాట్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్తో వస్తుంది. పర్టికులర్గా దీని 30,000 రూపీస్ ప్రైస్లో మీకు 256GB వేరియంట్ వస్తుంది కాబట్టి మేబీ ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ ఇది నెంబర్ 4లో మాత్రం మేబీ ఒక బెస్ట్ చాయిస్ లాగా కనిపించింది. ఫైనలీ నెంబర్ 5 Poco F6. యాక్చువల్గా ఈ మొబైల్ నెంబర్ 1లో కూడా ఉంచవచ్చు. బట్ ఏంటంటే దీని ప్రైజింగ్ చూసుకుంటే అరౌండ్ 27,000 రూపీస్ ప్రైస్లో మీకు అవైలబుల్గా ఉంది కాబట్టి పర్టికులర్గా ఈ ప్రైస్ పాయింట్లో చూసుకుంటే మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 3 చిప్ సెట్తో వస్తుంది. 6.67 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది అండ్ 5000 mAh బ్యాటరీ అండ్ 90 వాట్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కూడా ఇందులో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మేబీ 27,000 ప్రైస్లో ఇది నెంబర్ 1 మొబైల్ లాగా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. బట్ అక్కడ iQOO మొబైల్స్ అనేవి ఖచ్చితంగా బెటర్ గేమింగ్ మొబైల్స్ కాబట్టి దాన్ని నేను నెంబర్ 1లో పిక్ చేసా. బట్ ఓవరాల్గా Poco F6 కూడా ఖచ్చితంగా మీకు లైక్ ఎవ్రీథింగ్ అనే డిపార్ట్మెంట్స్లో కూడా ది బెటర్ మొబైల్ అని చెప్పొచ్చు. ఫైనల్గా ఇవి గైస్ అండర్ 30Kలో బెస్ట్ మొబైల్స్. అండ్ ఇవి కాకుండా మీకేమైనా ఫోన్స్ తెలిసి ఉంటే నేను కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.